ఇలా చైల్డ్ ఆర్టిస్ట్గా పెద్ద పెద్ద హీరోలతో లైక్ మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, ఇలా చాలామంది హీరోలతో చేస్తున్నప్పుడు ఎలా అనిపించేది? అంటే డైరెక్ట్గా వాళ్ళతో ఎప్పుడూ వర్క్ చేసే అవకాశం నాకు రాలేదు. బట్ ఏంటంటే నేను చెప్పాను కదా, ప్రతిసారి వాళ్ళని చూడడం ఒక బిల్డప్ షాట్ కానీ ఒక ఇంట్రో షాట్లో కానీ చూసేవాడిని. అప్పుడు ఎలా ఫీల్ అయ్యేదంటే అరే నేను కూడా ఇలాంటి షాట్ ఒకటి చేయాలి, అంటే ఇలాంటి స్టేచర్ మనకి రావాలి అని ఆ ఇంప్రెషన్ మాత్రం మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి. చెయ్యాలి, డెఫినెట్గా చెయ్యాలి, ఇలాంటిది ఒకటి చెయ్యాలి. అప్పట్లోనే రోప్ వర్క్ చూడంగానే నాకు భలే ఎగ్జైటింగ్ అనిపించిందండి. అంటే ఎప్పుడు మనం డైలీగా ఇలాంటివి ఏమి చూస్తూ ఉండం అసలు. అంటే సినిమాలో చూసినప్పుడు మనకి ఏం అంతమంది మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెటప్స్లోని ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఒకళ్ళు ఎంట్రీ అవుతూ ఒకటి ఎగ్జిట్ అవుతూ, శ్రేయా గారి పర్ఫార్మెన్స్, షీఈ్ అ ట్రెమెండస్ డాన్సర్. అండ్ ఆవిడ్ని కూడా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు పర్ఫార్మెన్స్ చేయంగానే తనికెళ్ళబర్ని గారు వచ్చి అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేస్తున్నావు అమ్మ, వెరీ గుడ్. శ్రేయా గారు నాకు ఫోటో ఇచ్చారు అప్పట్లో. అది తీసుకెళ్ళి మళ్ళీ నేను మొన్న రీసెంట్ కలిసినప్పుడు ఐ షోడ్ ఇట్ టు హర్. రీసెంట్గా ఏ మూవీ ఎప్పుడు కలిసారు? నేను సైతంకి మేమందరం కలిసి పర్ఫార్మెన్స్ చేశాము వైజాగ్లో హుడూడ్ అయిన తర్వాత. సో అప్పుడు కలవడం జరిగింది. అండ్ అంటే అంటుంటారు కదా, ఈ లోకం చాలా చిన్నది అంటుంటారు కదా. సో తిరిగి మళ్ళీ ఎక్కడో పాయింట్లో కలుస్తూ ఉంటాం. సో అలాగా మళ్ళీ మీట్ అవ్వడం జరిగింది. అండ్ ఐ షోడ్ హర్ అండ్ షీ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే తర్వాత చూసిన తర్వాత కూడా అంత మంచి వార్మ్ రెస్పాన్స్ ఇవ్వడం అన్నది ఇట్ ఈస్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం. ఈవెన్ దో షీ ఈజ్ సచ్ అ బిగ్ స్టార్, అంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం అన్నది ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన సినిమాలు, ఇంకా మీకు బాగా పేరు వచ్చిన సినిమాలు ఏమున్నాయి? చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది ఇవన్నీ పాజిటివ్ క్యారెక్టర్స్ చేశాను. సంభవం యుగయుగలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను, చిన్నపిల్లల దాంట్లో. సో అప్పుడు కూడా ఏంటంటే దో ఇట్ ఇస్ అ స్మాల్ ఫిలిం, నెగిటివ్ క్యారెక్టర్ చేయడం అన్నది ఫస్ట్ టైం. అది పిల్లల్ని నెగిటివ్గా చూపించడం అనేది కూడా, అంటే ఆ మూవీ కథ కూడా ఎలా అంటే స్లమ్లో పెరిగే పిల్లలు మంచి దారిలో వెళ్తే ఎలా ఉంటారు, చెడు దారిలో వెళ్తే ఎలా ఉంటారు అన్నది చైల్డ్ ఎపిసోడ్ నుంచే వాళ్ళు క్లారిటీగా క్యారెక్టరైజేషన్ ప్రకారం చూపిస్తూ ఉంటారు. చిన్నప్పుడే ఆ నెగిటివ్ ఎనర్జీ అన్నది నాకు రావడం వల్ల ఆ క్యారెక్టర్ ఎలా పర్ఫామ్ చేసామన్నది చూసామన్నమాట. అది కూడా ఆ మూవీలో కూడా చాలా మంచి సీన్స్. డైరెక్టర్ గారు కూడా హీ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ద వే ఐ పర్ఫార్మ్డ్. అండ్ ఆ మూవీ కూడా ఏంటంటే దట్ ఈస్ నవీన్ చంద్రాస్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ హీరో. గ్రీన్ సిగ్నల్ నేను మూవీ షూట్ మన ఆడియో రిలీజ్కి హీ కేమ్ యాజ్ వన్ ఆఫ్ ద గెస్ట్స్. భయ్యా గుర్తుపట్టావా అని అడిగాను. గుర్తుపట్టారా, బయట ఎవరికి చెప్పకుండా నేను హీరో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ హీరో అయిపోయి. సో అంటే అప్పుడు ఎవరు గుర్తుపట్టరు నవీన్ బ్రోని, అసలు ఎవరు గుర్తుపట్టలేరు. హీ వాజ్ అప్పట్లోనే వెరీ గుడ్ డాన్సర్. అతను నేను మైకేల్ జాక్సన్ సాంగ్స్కి పర్ఫామ్ చేసుకునే వాళ్ళం షూటింగ్లో. ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ టు. సో అతను కూడా అలానే మంచి జీల్ ఉండేది, ఎలాగైనా ఐ షుడ్ బికమ్ హ్యూజ్, ఐ షుడ్ బికమ్ అ బిగ్ స్టార్ అని. అంటే అందరు అన్నట్టుగానే సింగిల్ టేక్లో చేస్తారా, లేకపోతే నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటారా, మాడ్యులేషన్స్ చేంజ్ చేస్తారా, డైరెక్టర్ ఎంత ఇన్పుట్స్ ఇస్తారు, ఆర్టిస్ట్ ఎన్ని ఇన్పుట్స్ ఇస్తారు,